అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరు పండుగ మంచిగా జరుపుకున్నారా? ఇవాళ ఒక రాఖీ పండుగనే కాదు, వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అంట. అందుకే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోవాలని మా అమ్మ ఊరితే పోయినాం. ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి పోయి కొబ్బరికాయ కొట్టినాం. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయినా పక్కనే ఉంటాయి మాకు. మా వెంకటేశ్వర స్వామి చూడుర్రి ఎంత నిండుగా ఎంత అందంగా రెడీ అయిండో. కళ్యాణం అప్పుడు వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. కాకపోతే ఇది గుడి లోపల ఇట్లా ఉంటాడు అనమాట. ఈ గుడే మా ఊరికి స్పెషల్ అట్రాక్షన్. కొబ్బరికాయ కొట్టి కాసేపు కూర్చున్నాం అక్కడనే. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే మైండ్ మస్తు రిలాక్స్ అవుతుంది అక్కడ. ఇక పిల్లలు ఉన్న కాడ ఒట్టుగా కూర్చొని ఇతర కొబ్బరి చిప్ప కంకినాం. మా అమ్మోళ్ళ ఇంటి నుంచి అత్తమ్మోళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి 9 రోజులు. 9 రోజులలో రావద్దంటారు, వచ్చినా ఉండొద్దంటారు అని నిన్ననే వచ్చినాం మేము. మొన్న హైదరాబాద్ నుంచి రాక మా బావ వాళ్ళ పిల్లలు వచ్చిండ్రు కదా, చిన్నైనా నాతో వచ్చిండు, పెద్దయినా వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిండు. దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చినాం. వచ్చి బుక్కడి తిని రాఖీలు కట్టడం స్టార్ట్ చేసినాం. మా చిన్న మేనత్త ఇంటి ముందటనే ఉంటది. ఎప్పుడైనా అదే ఫస్ట్ కడుతుండే గానీ ఈసారి నేను ఫస్ట్ కట్టినా. అది అంటది అనుకున్నా వచ్చాననే అన్నది. ధ్యానం 1 లోపే కట్టుకోవాలట అంటే ఎంత ముందే కట్టేసినాం 1 లోపే. తర్వాత మా చిన్నత్త వచ్చి కట్టింది. మాకు అన్నదమ్ములు లేరు, మా డాడీకే కడతాం మేము ప్రతి సంవత్సరం. మా డాడీకి 2 ఉన్నారు, ఒక అక్క ఒక చెల్లె. వాళ్ళు ఇద్దరు ఒక్కోసారి మిస్ అయినా కూడా మా గంగాంటి మాత్రం మిస్ కాలేదు. ఇంతకీ మీరు ఎట్లా చేసుకున్నారు రాఖీ పండుగ? మీరు కట్టిండ్రా కట్టించుకున్నారా? ఎవరు కట్టిండ్రు ఎవరితో కట్టించుకున్నారో కామెంట్ చేయండి.